భక్సింగ్ గారికి ఉన్న మరి ఎందుకు ఆయన జీవితంలో అంటే ఒక మంచి సాక్ష్యం చెప్తాను. నేను ముందుకు వెళ్తాను, మొదటి తలంపు ముగించి రెండో తలంపుకి వెళ్తాను. గోదావరి జిల్లా వాళ్ళు జనవరిలో ఒక మనవి చేసినారంట. మనవి ఏంటంటే, మీరు మా మధ్యకు వచ్చి సువార్త ప్రకటించండి అని. జనవరి మొదటి వారంలో ఇస్తే రెండో వారం, మూడో వారం, ఫోర్త్ వారంలో, నాలుగో వారంలో మళ్ళీ ఫోన్ చేశారు. భక్సింగ్ గారికి ఏమైనా చెప్పారంటే చెప్పారండి. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, వేచి ఉండండి. మళ్ళీ ఫిబ్రవరిలో చేశారు, మళ్ళీ సేమ్ ఆన్సర్. మార్చిలో చేశారు, ఇక మర్చిపోయారు. ఎందుకంటే ఇంకా ఏప్రిల్లో ఆయన ఎప్పుడైనా ఇవ్వచ్చులేని. సరిగ్గా మే మాసం ఫలానా తారీఖులో మీ మధ్యకు వచ్చి సువార్త ప్రకటిస్తారని ఇక్కడి నుంచి వర్తమానం న్యూస్ వెళ్ళింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు వర్షాలు మే మాసం రెండవది మూడో వారం కల్లా పడతా ఉండే, ఇప్పుడు మానుకున్నాయి. అవి కూడా స్ట్రైక్ చేస్తున్నాయి ఇప్పుడు మన పాపాన్ని బట్టి. కరెక్ట్ అన్నారు కదా అన్న, మీరు తారీఖులు తప్పు తారీఖులు ఇస్తున్నారు, ఇవి వర్షాలు కుండపోత పడతాయి, మీ గోదావరి గురించి తెలియనట్టుంది. డ్రై ఏరియా కాదు, ఒకరోజుతో ఆగిపోవంట. 15 రోజులు వరుసగా ఏక బిగిన పడుతూనే ఉంటాయి. తుఫాన్లు ఒకటి తక్కువ అన్నా అంటే ఆయన చెప్పాడు, తారీఖుల్లో ఏ మార్పు ఉండదంట, ఒక జవాబు చెప్పమన్నాడు మీకు అని చెప్తూ, ఋతువులు మనకు అనుకూలంగా ఉండవు, తారీఖులు మార్చమని చెబితే, నేను ఋతువులను బట్టి నడుచుకునే వ్యక్తిని కాదు, దేవుని ఆత్మను బట్టి నడుచుకునే వ్యక్తి. ఐ ఆమ్ నాట్ ద పర్సన్ హూ నాట్ లెడ్ బై సీజన్స్ బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నాడు ఆయన. ఋతువులను బట్టి నడుచుకొని నేను దేవుని ఆత్మను బట్టి నడుచుకుంటానని చెప్పి, ఆ దినాల్లోనే సువార్త వస్తాను, ఇక వేరే తారీఖులు లేవంటే వీళ్ళు బాగా రానిలే, చెప్తే వీళ్ళకి అర్థం కాలేదు, వచ్చిన తర్వాత పడితే దుమ్ము దులపచ్చు అనుకున్నారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే 15 రోజులు వర్షాలు వాయిదా వేసుకున్నాయి. థ్యాంక్స్ మీటింగ్ అయిపోయింది, 15 రోజులు సువార్త అయిపోయింది. ఆదివారం ముగించుకొని గోదావరి బెల్ట్ దాటి ఇటువైపు వచ్చినప్పుడు, ఉదాహరణకి విజయవాడ నుంచి కోదాడ, సూర్యాపేటది తెలంగాణలో ఎంటర్ అవుతాం కదా, అయిపోయింది అక్కడ కృష్ణా జిల్లా ఎండ అయిపోయింది. ఎప్పుడైతే దాటిపోయారో కుండపోత వర్షము 3 వారాలు పడిందంటండి. అప్పుడు అనుకున్నారు, ఆనంద బాష్పాలతో ఎవరైతే పిలిచారో కన్నీటి పర్యంతమయ్యి, ప్రభువా మీ దాసుడు నిజంగా ఆత్మచేత నడిపించబడే దైవజనుడు, ఏ తారీఖులైతే ఇచ్చాడు ఆ తారీఖులో వర్షం లేదు, పోయిన తర్వాత వర్షాలు పడ్డాయి, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి జీవజల నదులు ఆయన కడుపులో నుంచి ప్రవహించాయి. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాడు. చనిపోయే సమయానికి 6 లక్షల మంది ఇంచుమించుగా వస్తారని ఆయన ఊహించుండడు. ఇది చరిత్ర. కనుక దేవుని ప్రజలారా, రక్షణానుభవంలో రక్షణ పాత్ర నుంచి రక్షణార్థమైన బావి వరకు ఎదుగుదాం. శరీర కార్యాలకు పాతరేద్దాం, తిరిగి బావులను తవ్వుదాం. మట్టి చేత పూడ్చబడితే మంటిని అత్తుకుని ఈ ప్రాణ సంబంధమైన కోరికలను ద్వేషిద్దాం. మూడవదిగా ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా ఉన్నామో, అద్భుతాలను భూమి మీద భక్సింగ్ గారు ఏదైతే చూశాడో దాన్నే చూసి తరించే విధంగా ప్రభు మనల్ని కూడా వాడుకోవటానికి మనల్ని మనమే నూతనంగా ప్రభుకు అప్పగించుకుందాం. ఇది మొట్టమొదటి తలంపు. ఏంటది? రక్షణార్థమైన బావి దేనికి జ్ఞాపకం చేస్తాయి? సాటిస్ఫాక్షన్, సంతృప్తిని గురించి జ్ఞాపకం చేస్తాయి. వెల్స్ ఆఫ్ సాల్వేషన్ స్పీక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. రక్షణార్థమైన బావులు సంతృప్తిని గురించి జ్ఞాపకం చేస్తాయి. నీ చుట్టూ ఉన్న వారు ఎంతోమంది అలసిపోయారండి, సొమ్మసిల్లిపోయారు, డస్సిపోయారు. ఎవరైనా ఒక మాట చెప్తారేమో, ప్రార్థిస్తారేమో, ఆదరణ కొరకు వెంపర్లాడే వారిని చూస్తారు మీరు. వీరందరి యొక్క దప్పిక తీర్చేవారు ఎవరున్నారు? ఈ శ్రీనివాసపురంలో నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చిన స్థలంలో నువ్వు ఉన్నావు. అలాంటి జీవ జల నదిగాను లేదా ఉబికే నీటి కలిగిన బావిగాను దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక.